పొద్దు పొద్దున్నే లేచి బుద్ధిమంతుల్లా రెడీ అయ్యి థియేటర్కి వెళ్ళాం. తుని అంకమ్మ, నీ జన్మలో ఒకసారి కన్నా స్కూల్కి కానీ ఆఫీస్కి కానీ ఎప్పుడన్నా ఇంత ఇంట్రెస్ట్తో వెళ్ళావా? అబ్బే, అది అసలు జరగదు మాస్టరు. ఇక్కడ అసలే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అలా ఎలా ఆగుతాం? ఒక లోకల్ థియేటర్లో ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తే ఎలా ఉండేదో మా కాలేజ్లో ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు చెప్తుంటే వింటూ ఒక ఇమాజినేషన్ చేసుకునేదాన్ని. కానీ సీరియస్లీ ఇవాళ ఎక్స్పీరియన్స్ చేశా. దట్స్ అన్ ఆసమ్లీ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. ఒక మనిషి కోసం ఇంతమంది ఎందుకంత ఎడిక్ట్ అయిపోతారో, అతను చేసే ప్రతి మూమెంట్ని ప్రతి డైలాగ్ని ఎందుకంత అలా అభిమానిస్తారో తెలియదు, కానీ దెర్ ఈస్ సంథింగ్ స్పెషల్ ఇన్ హిమ్. నేను కూడా అదే కోవలోకి చెందిందని అనుకోండి. ఒక సినిమా రిలీజ్లో ఆ మనిషి చెప్పే ఒక్క డైలాగ్ కూడా వినబడలేదంటే ఆ క్రేజ్ అటువంటిది. ఏ సన్, ఏ బ్రదర్, ఏ మార్షల్ ఆర్ట్ స్టూడెంట్, అండ్ యాక్టర్, 6 వరుస సూపర్ హిట్లు ఇచ్చిన హీరో, పవర్ స్టార్, జనసేనాని అండ్ ద డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. మర్చిపోయానండోయ్. వన్ షాట్లో చెప్పాలంటే మన ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ని తిరగరాసిన ద గేమ్ చేంజర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. నేను యాక్చువల్లీ మీతో గబ్బర్ సింగ్ రిలీజ్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుందాం అనుకున్నా, కానీ యూట్యూబ్ వాడు స్ట్రైక్లు వేస్తూ ఉన్నాడు వీడియోస్కి. సో అందుకని అది మీకు చూపించలేకపోతున్నాను. బట్ లిటరల్లీ దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ స్పెషల్ డే ఇన్ మై లైఫ్. లిటరలీ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం చేస్తున్నప్పుడు నా కళ్ళంటే ఇంకా నీళ్ళు ఆగలేదు. దట్ ఈస్ వాట్ లైక్ ఐ ఫీల్ లైక్ ఇట్స్ ఎ హ్యాపీ మూమెంట్ ఫర్ మీ. విషింగ్ యూ మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే డిప్యూటీ సీఎం గారు. మీరు ఇలానే చాలామందిని ఇన్స్పైర్ చేస్తూ, అలాగే ప్రజలకు సేవ చేసుకుంటూ, అలానే మాకు కూడా కొంచెం ఒకటో రెండో సినిమాలు వదిలితే మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాము. సో దట్స్ ద ఎండ్ ఆఫ్ ద టాక్. మీరు కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయితే మీ హ్యాపీ మూమెంట్స్ని మా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.